దీనివల్ల మీరు ఇది తీసుకోపోబట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. దానివల్ల 2022-23 వరకు దాదాపు 1886 కోట్ల నష్టం వాటిల్లిందని విద్యుత్ సంస్థల అంచనాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఎన్ని రకాల నష్టం అండి? రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు మేము ఇచ్చాం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి మీరు మొదలుపెట్టిన మూడిట్లో 3 పరిస్థితి. భద్రాద్రి ఏమో అట్లా ఉండే, యాదాద్రి ఇట్లా ఉండే, ఛత్తీస్గఢ్ పవర్ ఇట్లా ఉండే. ఈ 3 ఏమన్నా సాధించామని రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉన్నాయంటే లేవు. ఏమీ చేయనటువంటి మీరు పొద్దున్న లేస్తే 24 గంటలు కరెంట్ మేము వేస్తున్నాం. మొత్తం అసలు రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఇంకో పెద్ద మనిషి అయితే ఏదో చార్కంది అంటే కిరసాయల ల్యాంప్ కింద చదువుకున్నారు. లాంతర్ ల్యాంప్ పట్టుకొని వచ్చారు సభలోకి, లేకపోతే వరి కంకులు పట్టుకొని వచ్చారు, లేకపోతే జొన్న కంకులు పట్టుకొని వచ్చారు. మేము వచ్చిన తర్వాత అన్నీ బంద్ అయినాను. ఏమండి ఎప్పుడు బహుశా మీరు సభలోకి వచ్చి ఉండరు. అప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉన్న రోజుల్లో ముందు చూపుతో మేము ప్రణాళికలు తయారు చేసి ఈ పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ని అనుభవిస్తూ ఈరోజు ఇంకా ఆ ఇచ్చినటువంటి వాళ్ళ కృతజ్ఞతా భావంగా మీరు ఇచ్చారు. ఈరోజు మీరు ఇయ్యబట్టే ఈరోజు రాష్ట్రంలో వెలుగు నిండుతుందని చెప్పాల్సిన మీరు ఆ మాట చెప్పకపోగా మీ వల్ల ఏం కాలేదు, మొత్తం మేమే చేసామని చెప్తాం. ఈ లెక్కలే కదా నేను అడుగుతా ఉన్నాను. ఈ 3 కాకుండా ఇంకేదైనా మీరు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో పెట్టారా అని నేను అడుగుతున్న సభాముఖంగా గౌరవ సభాపతి గారి ద్వారా మిమ్మల్ని. ఈ 3 కాకుండా, ఈ 3 టైం ఇస్తాం, ఈ 3 కాకుండా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాకుండా కాదండి. గౌరవ మాజీ మంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నాను. యాదాద్రి, భద్రాద్రి కాకుండా సరే మాకెవరికి కనపడకుండా ఇన్విజిబుల్ ఏమైనా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ కట్టుంటే చెప్పండి, మేము వచ్చి చూస్తాం. అది ఎట్లా అండి? కళ్ళకి కనపడుతూనే ఉంటాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఎందుకంటే ఇంకెంతకాలం మాయ చేస్తారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి చేసి జనం అందరికి అర్థమైన తర్వాత కూడా ఇంకా సభలో వచ్చి అదే మాట్లాడుతుంటే ఎట్లా? అధ్యక్ష మైక్ ఇస్తారు అధ్యక్ష, ఇచ్చినప్పుడు ఇస్తారు మీకు కూడా ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకెవరో గౌరవ సభ్యులు మీకు కూడా ఇస్తారు. మీరు చెప్పేటప్పుడు మీరు చెప్తున్నాను. అధ్యక్ష ఇక విద్యుత్ రంగం మరి ఇక ఈయన చేసింది ఏమి ఈ పక్కన ఉన్నాయి అధ్యక్ష. ఇక మీరు చేసిన నిర్వాహకం రాష్ట్రంలో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి